యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అన్నమాట పరలోకం నుండి పలికినప్పుడు, తదనంతరము ఆయన 40 దినములు అపవాది చేత శోధింపబడడానికి శ్రమలు ఆయనకు ప్రారంభమయ్యాయి. మరి నీకు నాకు యావత్ ప్రపంచములో ఎవరైనా నీ వాగ్దానం తీసుకొని నువ్వు ఆయన ప్రియ కుమారుడుగా ప్రియ కుమార్తెగా ఉన్న సమయంలో శోధనలు ప్రారంభమవుతాయి. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నీకు శోధన ప్రారంభం అయినది అంటే నువ్వు దేవుని కుమారుడవని అర్థము, దేవుని కుమార్తెవని అర్థము. ఈ శోధనలో కూడా నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంది, మరి బలము కలిగి దేవుని శక్తి పొంది పరిశుద్ధాత్మను పొంది ప్రార్థించగలిగి మరి యేసు ప్రభుల వారు ఆ శోధనలో 3 శోధనలు జయించిన రీతిగా ఈ లోకములో నీ జీవితంలో నీకెదురయ్యే ప్రతి సమస్యను జయించడానికి 2025వ సంవత్సరము దేవుడు నీకు నాకు సహాయం చేసి ఆయన కుమారుడుగా కుమార్తెగా దీవించి కాపాడును గాక.